నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెలుగు తెరపై వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా కథ గురించి ప్రేక్షకులకి తెలియదు, ఎందుకంటే తొలితరంలో స్వాతంత్ర సమరయోధుడిగా పోరాడిన ఓ తెలుగువాడి వీరగాథ. మరి ఈ కథని సెలెక్ట్ చేసుకోవడంలోనే మైనస్ అయిందేమో అని అనుకున్నారు. ఈ ఏజ్లో చిరంజీవి అలాంటివి చేయగలరా అనుకున్నారు. సురేందర్ రెడ్డికి అంత టాలెంట్ ఉందా అన్నారు. నిర్మాతగా రామ్ చరణ్ అంత డబ్బులు పెట్టగలరా? ఒకటా రెండా? 1,00,000 ప్రశ్నలు. అన్నిటికీ సమాధానం రిలీజ్ అయిన రోజునే ఇచ్చేసింది సైరా. బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుని వసూళ్ల సునామీని థియేటర్స్ దగ్గర కలెక్షన్లతో కురిపించేస్తోంది. ఈ సినిమాని చూసిన పలువురు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ గా క్రియేట్ చేయడంతో మరింత హైప్ అనేది పెరిగిపోతోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఉపాసన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కొణిదెల వారి కోడలు ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్ అలాగే తన మెగా ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలు ఎప్పుడూ చేరువ చేస్తూనే ఉంటుంది. ఒక చక్కటి ఇల్లాలిగా కోడలిగా ఉపాసన ఎంత అద్భుతంగా చూసుకుంటుందో మనందరికీ తెలిసిందే. అలాగే తను ఒక గొప్ప సామాజికవేత్త కూడా. ఇలా అన్ని రంగాల్లో ముందుండే ఉపాసన కొణిదెల తన మావయ్య సైరా సినిమాపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి ఆ ప్రమోషన్స్ లో భాగం పంచుకున్న అభిమానులకు ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పారు. మరి భీమవరంలో సాహో సినిమాకి పోస్టర్ పెట్టినట్టు సైరా సినిమాకి కూడా 1/2 కిలోమీటర్ మేర ఓ భారీ పోస్టర్ ని పెట్టారు. ఈ వీడియో ఉపాసన కంటపడడంతో ఆ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా రీట్వీట్ చేస్తూ, మరి ఇంత ప్రేమని అభిమానాన్ని మాపై చూపిస్తున్న మీ అందరికీ కూడా కోటి ధన్యవాదాలు అంటూ సైరా సినిమాని ఇంత భారీ విజయం అందించిన ప్రేక్షక లోకానికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సో సైరా సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక చిరంజీవి గారికి ఆయన నటనకి ఉదాహరణగా చెప్పడానికే ఈ సినిమా కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి అంటూ ఆ ఆనందానికి కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు బాధ్యతగా కొణిదెల ఉపాసన. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.